అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఒక పక్క కరువు, ఇంకో పక్క కాళేశ్వరం ఎండబెట్టింది. ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది రీసెంట్గా. అది చూసిన తర్వాత వీళ్ళ కుట్రలేంది కాళేశ్వరం పైన అనే విషయాలు బయటకు వచ్చినాయి. యాక్చువల్గా ఎన్డీఎస్ఏనే అది కుంగిపోయిన తర్వాత దాదాపు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఇచ్చిన రిపోర్టు కూలిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాళ్ళు కూలిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూలిపోయింది అది 2023 అక్టోబర్ 21. ఆ 2 పిల్లర్లు తెలుసుగా మీకు. దాన్ని ఇప్పుడు కొంతమంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది మినిస్టర్లు అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటున్నారు. కానీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత అది వీళ్ళు చెప్పేది తప్పు అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. నేను మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. దాంతోపాటు రాష్ట్రంలో కరువు వచ్చిందేమో అన్న వాతావరణం కూడా కనిపిస్తుంది. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్క కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతుంది. రాష్ట్రంలో 340 మండలాల్లో లోటు వర్షపాతం అంట. నిజానికి మనకి ఎప్పుడు పడాలి వర్షాలు? మృగశిర కార్తీ రోజే ముసురు పట్టాలి. పోయింది మృగశిర కార్తీ పోయింది, మళ్ళా నెల 8 పోయింది, సగానికి వచ్చినాం. సగం వర్షాకాలంలో ఉన్నాం కరెక్ట్గా. మనం మొత్తం 3 నెలలు కదా వర్షాకాలం. జూన్ అయిపోయింది, జూలై 15వ తారీఖు వచ్చినాం. కరెక్ట్గా నెలన్నర దాటిపోయింది. సగం వానకాలంలో ఉన్నాం. కానీ వానలు ఎక్కడ పడుతున్నాయి? వానలు పడుతున్నాయా? వానలు పడతలేవు. ఇంకా వాతావరణ శాఖ మొదలే వానలు పడతలేవు అని పరిశాలలో ఉంటే ఇంకా ఈ నెలంతా వానలు పడవు, వచ్చే నెల పడతాయని చెప్పారు. వచ్చే నెల భారీ వర్షాలు పడవచ్చు. ఇంకా వాతావరణ శాఖ చెప్పినట్లు వాళ్ళు అంతకుముందేమో మే ఎండింగ్లోనే ఋతుపవనాలు వస్తాయన్నారు. అప్పుడు గడబిడ వానలు పడ్డాయి. తర్వాత చూస్తే ఇప్పుడు ఇది సిచ్యువేషన్. వచ్చే నెల పడతాయని చెప్తున్నారు వానలు. ఇంకా అప్పటిదాకా అడపా చిన్న చిన్న వానలు పడతాయని చెప్తున్నారు. అవి ఏమాత్రం అక్కడికి వస్తావో తెలియదు. ఎందుకంటే నారు పోసిన వాళ్ళు, ఒక 4 ఎకరాల కోసం నారు పోసిన వాళ్ళు నీళ్లు లేక ఇప్పుడు 1 ఎకరాన్నే నాటు పెట్టుకుంటున్నారు. అంటే 3 ఎకరాల నారు ఆల్రెడీ ముదిరిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్. నీళ్లు ఉన్నవాళ్ళు, బోర్లు ఉన్నవాళ్ళు, ఇంకా భూగర్భ జలాలు ఇంకా మొత్తం పోలే. ఇక వానకాలం ఇట్లే అయితే కష్టమవుతుంది. ఆ భూగర్భ జలాలు ఉన్న కాడ బోర్లు ఉన్న దగ్గర నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు బోర్లు వేస్తున్నారు, బోర్లు పడతలేవంట. సూర్యాపేట నుంచి నాకు 2-3 ఫోన్ చేసిండ్రు, మా పక్కన 3 బోర్లు వేసిండు సార్, కానీ బోర్లు పడలేదు. బోర్లు పడకపోవడానికి కారణం ఏంటంటే భూగర్భ జలాలు నీళ్లు లేవు. ఎక్కడైనా కాలువల్లో నీళ్లుంటే, చెరువుల్లో నీళ్లుంటే భూగర్భ జలాలు నిండుతాయి. అప్పుడు మీకు బోర్ వేస్తే పడతాయి. మనకు తెలంగాణ రాకముందు మీకు తెలుసు కదా, ఎక్కడైనా సరే తెలంగాణ రాకముందు బోర్ వేస్తే నీళ్లు పడతాయి అని 99% పడవు. 1% మాత్రమే నీళ్లు పడతాయి. తెలంగాణలో బోర్లు పడవు. సమైక్యాంధ్ర పాలకులు కూడా ఇది అంతా గడ్డ మీద ఉంది తెలంగాణ, ఇది నీళ్లు రావు, వానలు పడవు, బోర్లు పడవు, బాయిలకు నీళ్ళు రావు అని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కరువు, మొత్తం తెలంగాణ మొత్తం కరువు ప్రాంతమే. తెలంగాణలో ఇక్కడ అక్కడ అని కాదు, అక్కడక్కడ నీళ్ళు ఉన్న కొంచెం ఆ ఎస్ఆర్ఎస్పి కిందనో, లేకపోతే అక్కడ గద్వాల జూరాల కిందనో అక్కడ కొంచెం నీళ్లు ఉన్నా అది పూర్తిగా ఒక 2 కార్లకో 3 కార్లకో నీళ్లు వారే అవకాశం లేదు. చివరి తడికే నీళ్లు అందేది కాదు. ఇంకా భూగర్భ జలాలు లేవు. ఎక్కడ బోర్లు వేసినా బోర్లు పడవు తెలంగాణలో. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు అదే సిచ్యువేషన్కి వచ్చినాం. ఇప్పుడు బోర్లు వేస్తున్నారు కానీ తక్కువ పడుతున్నాయి. కొన్ని ప్లేసులు అసలు బోర్లే పడతలేవు. ఎందుకంటే భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ఇంకా చెరువుల్లో నీళ్ళు లేవు. ఎండాకాలంలోనే చెరువుల్లో నింపుకుంటే మనకు ఈ వానకాలంలో వాన కొద్దిగా లేట్ అయినా ఆలస్యమైనా భూగర్భ జలాలతోనే మనోళ్ళు ఆ బోర్లో బావిలో ఉంటాయి, పక్క రైతుతో మాట్లాడుకుని వేసుకుంటారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. అందుకే 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందట వాతావరణ శాఖ చెప్తున్నది. తర్వాత 281 మండలాల్లో సాధారణ వర్షాలంట. సాధారణ వర్షాలు పెద్దగా పడలేదు. ఇంకా ఆరుతడి పంటలు అయితే ఇప్పుడు లేవు. కాలువల్లో ఎక్కడ నీళ్ళు వాడుతున్నాయా? కాలువలో నీళ్ళు పడితే ఈ ఆరుతడి పంటలు కూడా నీళ్ళు కొట్టాల్సిన అవసరం లేకుండానే పండుతాయి. ఆరుతడి పంటలు కూడా ఇప్పుడు ఏం లేవు, ఎందుకంటే నీళ్ళు లేవు. సింపుల్గా ఇక ప్రాజెక్టులు కూడా ఏం లేవు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో లేవు. గోదావరి బెల్ట్ అయితే మొత్తం ఎగువ గోదావరి మొత్తం లేవు. ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, తర్వాత పైన ఎల్లంపల్లి కావచ్చు, డెడ్ స్టోరేజ్లు ఉన్నాయి మొత్తం కూడా. ఇప్పుడు ఎక్కడ ఆ ఏరియాలో అయితే కాలువలు మొత్తం ఎండిపోయినాయి. దిగువ గోదావరి నీళ్ళు ఉన్నాయి. దిగువ గోదావరి అంటే మనకు కిందికి కాళేశ్వరం దాటిన తర్వాత అక్కడ ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం వరకు ఎగువ గోదావరి, కాళేశ్వరం నుంచి కిందికి మొత్తం దిగువ గోదావరి. కాబట్టి అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇంకా పైకి అయితే మొత్తానికి నీళ్ళు లేవు. ఇప్పుడు ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం మీద ఇచ్చిన రిపోర్ట్ ఇది. కాళేశ్వరం కరువు అని పెట్టిన, అందుకే కరువు కాళేశ్వరం 2 చాలా దగ్గర ఉన్నాయి. ఆ కుంగిపోయినప్పటి నుంచి ఎప్పుడు 2023 అక్టోబర్ 21 నుంచి ఇప్పటి వరకు మొత్తం 7వ బ్లాక్
కుంగిపోయింది 7వ బ్లాకే కదా, 2 పిల్లర్లు కుంగిపోయినాయి, 2 పిల్లర్లు మొత్తం కుంగిపోయినాయి, ఒకటి మామూలుగా కుంగిపోయింది, మిగతా మంచిగానే ఉన్నాయి. ఎన్డీఎస్సీ ఆ బ్లాక్ మొత్తం చేంజ్ చేయండి, ఒక 5 పిల్లర్స్ అని చెప్పింది. వాళ్ళు ఇప్పటివరకు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సెంట్రల్కు లేఖ రాసినారు, డిజైన్స్ ఇవ్వండి మీరు అని. ఇదే తమాషా నడుస్తూ ఉంటుంది, అది అయ్యేది లేదు పోయేది లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ అయితే ఇప్పుడు ఏంది, ఇక్కడ కుంగిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంట 5,657 టీఎంసీల నీళ్లు జస్ట్ బ్లాక్ 7 నుంచి పోయినాయంట. బ్లాక్ 7 అంటే కుంగిపోయిన బ్లాక్. అది కుంగిపోయిన బ్లాక్లోకి వెళ్ళి అన్ని మొత్తం గేట్లు ఓపెన్ చేసి పెట్టారు కదా, మొత్తం ఇక్కడ నుంచి నీళ్లు 5,650 టీఎంసీల నీళ్లు దీని కిందికి వెళ్ళిపోయినాయంట. ఇంకా మిగతా మొత్తం బ్యారేజ్ చూస్తే మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయి కదా, 85 పిల్లర్లకి వెళ్ళి లక్షల క్యూసెక్కులు కిందికి పోయినాయి. ఇది కుంగిపోయినప్పటి నుంచి చెప్తున్నాను నేను. 2023 అక్టోబర్ 21 అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు, ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిన రిపోర్టే. లక్షల క్యూసెక్ల నీళ్లు మొత్తం ఈ బేడిగడ్డ బ్యారేజ్ కిందికి వెళ్ళి ఆ గేట్లు ఓపెన్ చేసింది కాబట్టి పోతూ ఉన్నాయి. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ఈ బ్లాక్ నుంచి, ఈ బ్లాక్ 7 ఎక్కడైతే కుంగిపోయిన బ్లాక్ ఉందో, ఈ బ్లాక్ 7 నుంచి ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎవ్రీ డే రిపోర్ట్ తీసుకుంటున్నారట. ఎవ్రీ డే దానిలో 4 చుక్కలు నీళ్ళు పోని, 4 టీఎంసీలు నీళ్ళు పోని, ఏమైనా పోని, కానీ ఎవ్రీ డే ఏం జరుగుతుంది అని అబ్జర్వేషన్లో వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నారంట. ఇక మిగతా బ్లాకుల్లో ఇక్కడ ఉన్న మిగతా 85 పిల్లర్స్ ఉన్నాయి కదా, అక్కడ 5 తీసేస్తే 80 పిల్లర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 80 పిల్లర్స్లో 15 రోజులకు ఒకసారి రిపోర్ట్ తీసుకుంటుందంట ఎన్డీఎస్ఏ. 15 డేస్కి ఒక్కసారి, అంటే 2 వారాలకు ఒకసారి రిపోర్ట్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినాయి. అయినా మేడిగడ్డ బ్యారేజ్కి ఏం కాలేదు. ఇక్కడ 80 పిల్లర్స్ అట్టే ఉన్నాయి, ఇక్కడ కూడా ఏమి కాలేదు. అప్పుడు ఎప్పుడైతే కుంగిపోయినప్పుడు ఎట్లా ఉందో సిచ్యువేషన్ అంతే ఉంది. అంతకు మించి ఒక ఇంచు క్రాక్ కూడా పెరగలే, ఇంకొక కొత్త పిల్లర్ కూడా కుంగలే అక్కడ. అప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషనే ఉంది. అంటే అది పటిష్టంగానే ఉంది అని ఈజీగా అర్థమవుతుంది. మరి వీళ్ళు ఎందుకు రిపేర్ చేస్తలేరంటే ఇక మీకు తెలుసు కదా, చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ రిపేర్ చేస్తే ఏపీకి నీళ్ళు పోవు, దాని కనుక రిపేర్ చేస్తే ఏపీకి నీళ్ళు పోవు. ఇంకొకటి ఏంటంటే దాని కనుక రిపేర్ చేస్తే ఇప్పటికి మనం ఎల్లంపల్లికి నీళ్ళు కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం నష్టం, కాళేశ్వరం వల్ల ఏంటి నష్టం అంటే ఇదే నష్టం. మనకు ఎప్పుడు మనం నాట్లు వేసేది కరెక్ట్గా జూన్ 2nd వీక్లో వేసేవాళ్ళం. నారలు వేసుకొని 3వ వారం నుంచి నాట్లు వేసుకునే వాళ్ళం. కరెక్ట్గా కనుక ఇప్పుడు దీన్ని వాడుకొని ఉంటే, దీన్ని రిపేర్ చేసి వాడుకున్న ఎల్లంపల్లికి నీళ్లు కొట్టి ఎల్లంపల్లి నుంచి మొత్తం కిందికి కొట్టేసుకొని మొత్తం ఇప్పుడున్న రిజర్వాయర్స్ మొత్తం నింపుకుంటూ వచ్చి మెల్లగా చెరువులకు కనుక వారిస్తే నీళ్ళు మస్తు పోయేది. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా పోతున్నాయి. ఇప్పుడు కూడా 2,37,000 క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ కిందికి వెళ్ళి. ఆ నీళ్ళు మొత్తం కన్నెపల్లి పంప్ హౌస్, కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిల్లా వేసి కొట్టే అవకాశం ఉంటుండే. అసలు వీళ్ళకి కనుక చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డని రిపేర్ చేయకుండా కూడా, ఇప్పుడు తాత్కాలికంగా దాన్ని రిపేర్ చేయలే వీళ్ళు, 2 సమ్మర్లు పోయినా కూడా రిపేర్ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి డైరెక్ట్గా అన్నారం, డైరెక్ట్గా సుందిల్లా, ఈ రెండింటి కొట్టేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లి కొట్టేసుకొని ఎల్లంపల్లి నుంచి నీళ్లు యథావిధిగా మళ్ళీ చెరువులు నింపుకోవడము, మళ్ళీ ఇక్కడ రిజర్వాయర్లు నింపుకుంటే మంచిగా కాలువల నీళ్ళు వచ్చేది, భూగర్భ జలాల నీళ్ళు వచ్చేది. మనకు ఇప్పుడే కాదు, నెక్స్ట్ సమ్మర్ కూడా ఎఫెక్ట్ లేకుంటుండే. నెక్స్ట్ సమ్మర్లో కూడా ఇప్పుడు వానలు సరే ఎప్పుడు పడతావో తెలియదు, పడతాయని చెప్తున్నారు కాబట్టి పడతాయని హోప్తో ఉన్నాం. అట్ట పడితే కూడా భూగర్భ జలాలు వస్తాయి, సమ్మర్లో కొద్దిగా ఇబ్బంది పడము. కానీ ఇప్పుడు రైతులు వరి వేసుకునే వాళ్ళు కరువు అనే, ఇప్పుడు నేను చెప్పిన చూసినరా 340 మండలాల్లో లోటు వర్షపాతం, 287 మండలాల్లో సాధారణ వర్షపాతం, ఈ లెక్కలు ఉండేది కాకుంటుండే. ఎందుకంటే వానతో సంబంధం లేకుండా మనం ఆ నీళ్ళతోన పంటలు పండించుకునే వాళ్ళు, 4 ఎకరాలకు నారు పోసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 4 ఎకరాలు నాటేసుకునే వాళ్ళు రైతులు. కాళేశ్వరం వల్ల ఇది ఉపయోగం ఉండేది. కానీ ప్రభుత్వం అసలు దాన్ని ఎట్లా వాడతలేరు, దాన్ని కట్టగా వాడతలేరు, కట్టకపోయినా వాడే అవకాశం ఉన్నా వాడతలేరు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే దాన్ని వాడుకునే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం కావాలని వాడతలేదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.